ఈ రోజున ప్రవక్త నక్షత్రము అనగానే అబద్ధ ప్రవక్త, నక్షత్రము లేదు ఏమీ లేదు అని చెప్పుకునే క్రైస్తవులు చాలామంది ఉన్నారు. నక్షత్రం ఏంటి నక్షత్రం ఏంటి నక్షత్రం ఏంటి అనుకుంటున్నారు. ఆ కాలములో యావత్ ప్రపంచములో ముగ్గురే ఆ నక్షత్రమును కనుగొన్నారు. ఆ ముగ్గురే యేసును కనుగొన్నారు. ఆ ముగ్గురే యేసును ఆరాధించారు. ప్రైజ్ ది లార్డ్. ఆమేనా? నిజమండి? ప్రైజ్ ది లార్డ్. లేఖనమేనా? లేఖనం ప్రకారంగా అదే జరిగిందా? ఈరోజు ఒక నక్షత్రం ఉన్నది. 7 నక్షత్రాలు 7 సంఘ కాలాలకి పంపబడ్డాయి. ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క సంఘానికి ఒక వర్తమానికుడిగా పంపించబడ్డాడు. మనం ఇప్పుడు 7వ సంఘ కాలంలో ఉన్నాము. 7వ సంఘ కాలంలో ఉన్నామని నీకు అర్థమైతే 7వ సంఘ కాలానికి దేవుడు ఒక 7వ నక్షత్రాన్ని ఆయన కుడి చేతుల్లో నుండి పంపించాడు. గ్రంథము చుట్ట తెరువు. ఈ కాలంలో నెరవేరుతున్న ప్రకటన గ్రంథాన్ని తెరువు. ఆ ప్రకటన గ్రంథములో నక్షత్రాన్ని కనుగొను. నక్షత్రాన్ని కనుగొనకపోతే యేసును కనుగొనలేవు.